Hello everyone, good morning. Welcome to our online class. So, ఈ క్లాస్లో JNTU హెచ్ స్టూడెంట్స్ కోసం అమ్మా దిస్ క్లాస్ ఎస్పెషల్లీ ఫర్ JNTU హెచ్ స్టూడెంట్స్. సో, in that second year, first semester, third semester, we have a topic, we have a paper, numerical methods and complex variables. కదా సో మనకి ఏ టాపిక్ ఉందమ్మా, న్యూమరికల్ మెథడ్స్ అండ్ కాంప్లెక్స్ వేరియబుల్స్ టాపిక్. సో ఇన్ దాట్ దాంట్లో ఏమేమి యూనిట్స్ ఉన్నాయి మనకు? ఫస్ట్ వన్ ఈజ్ ఫోరియర్ సిరీస్ అండ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ వీ హ్యావ్. సెకండ్ యూనిట్లో న్యూమరికల్ మెథడ్స్ 1, న్యూమరికల్ మెథడ్స్ 2 ఇన్ థర్డ్ యూనిట్, దెన్ కాంప్లెక్స్ డిఫరెన్షియేషన్, కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ కదా. సో దీంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటి? ఫోరియర్ సిరీస్. ఏమైంది మనకు? ఫోరియర్ సిరీస్ ఉంది, ఓకేనా. సో ఫోరియర్ సిరీస్లో ఏమేమి టాపిక్స్ ఇచ్చాడు? ఫోరియర్ సిరీస్ అండ్ డిరిక్లే కండిషన్స్, హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్, దాని తర్వాత ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, ఫోరియర్ సైన్ అండ్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్, ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఇచ్చాడు, అవునా. అయితే మనం ఫస్ట్ దీంట్లో ఏ టాపిక్ నేర్చుకోవాలి? ఫోరియర్ సిరీస్ గురించి నేర్చుకోవాలి, కరెక్ట్. సో ఏంటి ఫోరియర్ సిరీస్ అంటే ఏంటి? జనరల్గా ఏదైనా ఒక ఫంక్షన్ని, ఏదైనా ఇచ్చిన ఫంక్షన్ని మనం ఏం చేయాలి? గివెన్ ఫంక్షన్ ఇస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇచ్చిన ఫంక్షన్ ఏంటి మనకు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఏం చేయాలి? ఇంటర్వెల్లో ఈ ఫంక్షన్ అనేది, ఏదైనా ఈ ఫంక్షన్ అనేది, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ డిఫైన్డ్, ఇఫ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ఇంటర్వెల్స్ -5 to 5 అంటే 180 degrees కదా, -5 to 5 లేదంటే 0 to 2π ఆర్ 0 to 2π అంటే ఇచ్చిన ఫంక్షన్ మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది -5 to 5 లేదా 0 to πలో మనం ఏం చేయాలి? ట్రిగ్నామెట్రిక్ ఫామ్ లో కనిపిస్తుంది. ఓకే, వాట్ యూ హావ్ టు డు? ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఎక్స్ప్రెస్ యాజ్ ఏ ట్రిగ్నామెట్రిక్ సిరీస్. ట్రిగ్నామెట్రిక్ అంటే ఏంటి? సైన్ టర్మ్స్, కాస్ టర్మ్స్ అలా రావాలి. ట్రిగ్నామెట్రిక్ అంటే ఏంటమ్మా? సైన్, కాస్ ఆ టర్మ్స్ రావాలి. అయితే ఇచ్చిన ఫంక్షన్ ని మనం ఏం చేయాలి? సైన్ ఆర్ కాస్ ఎక్స్ టర్మ్స్ లో ఎక్స్పాండ్ చేయాలి. చేస్తే ఆ సిరీస్ ని ఏమంటాము? ఫోరియర్ సిరీస్ అంటాము. ఆ సిరీస్ ఏమంటాము? ఫోరియర్ సిరీస్ అంటాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే టు ఫైండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఓకే, సో టు సాల్వ్ హీట్ ఈక్వేషన్ కోసం కనుక్కోవడం కోసం, వైబ్రేషన్ అనాలిసిస్ లో, నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ లో కూడా ఈ ఫోరియర్ సిరీస్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఫోరియర్ సిరీస్ ఫార్ములా చూద్దాం. సో దాని తర్వాత అయితే మెయిన్ ఫార్ములా ఏంటి? ఫోరియర్ సిరీస్ ఫార్ములా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ గివెన్ ఫంక్షన్ ఇన్ ద ఇంటర్వెల్ -5 to 5 ఆర్ వేర్ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ డిఫైన్డ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -5 to 5 or 0 to 2π or 0 to 2π. Then what we have to do? Then how to write f of x? F of x can be written as a0 by 2 plus dl by dx. అంటే ఇచ్చిన ఫంక్షన్ ని f of x మనం ఏం చేయాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ టర్మ్స్ లో కన్వర్ట్ చేయాలమ్మా. ఓకే, ఇక్కడ వాట్ ఆర్ a0, an, bn? a0, an, bn ఆర్ కాల్డ్ ఫోరియర్ కోఎఫిషియంట్స్. a0, an, bn ఏమంటాం మనము? ఫోరియర్ కోఎఫిషియంట్స్ అంటాము. అయితే ఏం చేయాలి? ఈ మన టాపిక్ లో ఏం చేయాలి? ఫస్ట్ మనము a0, an, bn వాల్యూస్ ని కనుక్కున్న తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి వాల్యూమా 1/π ఇంటిగ్రల్ -5 to 5 f of x dx అనమాట. అలానే వాట్ ఈస్ an వాల్యూ?
an is equal to 1 by pi integral minus pi to pi f of x into cos nx dx. What is an value ma? 1 by pi integral minus pi to pi f of x cos nx dx. అలానే bn ఏంటి? bn is equal to 1 by pi integral minus pi to pi f of x into sin nx dx. Okay, so simply what we have to do, ఇక్కడ మనం a0 వాల్యూలో f of x సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి. an లో f of x into cos nx dx అండ్ bn లో 1 by pi f of x sin nx dx. ఇదేంటమా మైనస్ పై టు పైలో. అలానే 0 to 2πలో 0 to 2πలో ఏమవుతుంది? 0 to 2π 0 to 2πలో a0 వాల్యూ 0 to 2πలో a0 వచ్చేసి 1 by pi integral 0 to 2π f of x dx. Then an value 1 by pi integral 0 to 2π f of x into cos nx dx. అలానే bn వాల్యూ వచ్చేసి 1 by pi integral 0 to 2π f of x sin nx dx. Okay, ఇది మెయిన్ ఫోరియర్ సిరీస్ ఫార్ములా. ఏం చేయాలమ్మా? ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్, ట్రిగ్నోమెట్రిక్. దాన్ని మనం ఏమంటామంటే ఫోరియర్ సిరీస్ అంటాము. ఇక్కడ a0 an bn a0 an, దిస్ ఇస్ ద మెయిన్ ఫార్ములా. వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ given function in terms of f of x. f of x is what? a0 by 2 plus summation n is equal to 1 to infinity an cos nx plus bn sin nx. అయితే ఇక్కడ what are this a0 an bn are called Fourier coefficients. Then how to find a0 an bn? a0 an bn minus pi to pi a0 an bn and 0 to 2π in the interval of 0 to 2π a0 an bn వాల్యూస్. ఓకేనా? అయితే నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు? డిరిక్లెట్ కండిషన్స్ ఇచ్చాడు. అది 2 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. అంటే ఇప్పుడు మీకు 1 మార్క్ ఉంది కాబట్టి ఈ విల్ ఆస్క్ యూ ఇన్ 1 మార్క్ క్వశ్చన్ డిరిక్లెట్ కండిషన్స్. అదొకసారి చూడండి. దాని తర్వాత హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ ఇచ్చాడు. హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ అంటే అది చాలా సింపుల్. ఓన్లీ ఇప్పుడు ఈ ఒక్క ఫార్ములా మనకు ఎలా సాల్వ్ చేయాలో తెలిస్తే హాఫ్ రేంజ్ సైన్ సిరీస్, హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ చాలా దీంట్లోనే కనుక్కుంటాం. a0 by 2 an కనుక్కుంటే అదేమో హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అవుతుంది, ఇంటర్వెల్ చేంజ్ అవుతుంది. ఓన్లీ bn వాల్యూ కనుక్కుంటే అదేమవుతుందమ్మా? హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అవుతుంది. అది మనము నెక్స్ట్ టాపిక్లో చేద్దాం. అర్థమైందా? సో దీని మీద మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్ని ఎలా మనము ఫోరియర్ సిరీస్లో ఎక్స్పాండ్ చేయాలో చూస్తే మీకు ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇంక దీంట్లో మనం నేర్చుకోవాల్సిన ఫార్ములాస్ ఏంటి? ఈ ఫోరియర్ సిరీస్ మొత్తం దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవి. కంపల్సరీగా ఇంటిగ్రేషన్ టాపిక్ రావాలి. ఇంటిగ్రేషన్ బేసిక్ చిన్న ఫార్ములాస్ రావాలి. ఆ చిన్న ఫార్ములాస్ నేర్చుకుంటే ఈ ఫోరియర్ సిరీస్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యూనిట్ ఫుల్ మార్క్స్ కవర్ అవుతాయమ్మా. మెయిన్గా యూజ్ చేసే ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవి. ఏంటి? యూ ఇంటిగ్రల్ వి మైనస్ యూ డాష్ డబల్ ఇంటిగ్రల్ వి ప్లస్ యూ డబల్ డాష్ ట్రిపుల్ ఇంటిగ్రల్ ఆఫ్ వి మైనస్ సో ఆన్. ఎప్పటి వరకు చేయాలి ఇలా యూ షుడ్ వ్యానిష్. యూ ఏమైపోవాలమ్మా? 1 అయిపోవాలి. యూ షుడ్ వ్యానిష్ అవ్వాలి. యూ ఇంటిగ్రల్ వి మైనస్ యూ డాష్ డబుల్ ఇంటిగ్రల్ వి ప్లస్ యూ డబల్ డాష్ ట్రిపుల్ ఇంటిగ్రల్ వి మైనస్ సో ఆన్. సో దీంట్లో బేసిక్ ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమేమి యూజ్ చేస్తామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏఎక్స్. ఏంటి? మైనస్ కాస్ ఏఎక్స్ బై ఏ. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏఎక్స్. ఏంటమ్మా? సైన్ ఏఎక్స్ బై ఏ. ఓకే, ఇంకా కాస్ 0 ట్రిగ్నోమెట్రిక్లో కాస్ 0 ఎంతమ్మా? 1. సైన్ 0 0. నెక్స్ట్ we use cos pi. Cos pi is how much? Cos pi is -1. Cos pi is -1. Cos 2pi is +1. So similarly cos n pi is how much ma? -1 whole power n based on the value of n. అలానే sin pi ఎంత? sin 180 0.
Sin 2 pi is also 0. Then sin n pi. Sin n pi ఏంటి -1 whole power n. నెక్స్ట్ cos 2n pi. Cos 2n pi ఎంతమ్మా 1. ఇవేంటంటే కొన్ని సమ్ ఫార్ములేస్ వేర్ వి యూజ్ ఇన్ దిస్ ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మీద సో ఇంతవరకు రాసుకోండి ఫస్ట్ నీట్గా. సో ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, గివెన్ ఫంక్షన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ sine and cos. Given function can be expressed in terms of sine and cos. That is called Fourier series. So the interval also have to mention. So we have two intervals, minus pi to pi, and another one is what, 0 to 2 pi anamata. Okay, so minus pi to pi lo a naught a and bn values kanukovali, 0 to 2 pi lo a naught a and bn values we have to find anamata. Okay, let us start one problem, then you will understand clearly how to express this given function in terms of Fourier series. Okay, first problem em ichadamma. So what we have to find a Fourier series to represent f of x is equal to x square in the interval 0 comma 2 pi he is asking. Okay, so ఎలా చేయాలి ఫస్ట్, so first what we have to do, ఎలా చేయాలి దీన్ని ఫస్ట్. సో solution given what he gave here, given f of x is equal to ఏంటమ్మా x square, interval ఏమి ఇచ్చాడు 0 to 2 pi. What is the interval he gave here, 0 to 2 pi. Now by Fourier series, what is the formula we have? So therefore by Fourier series f of x formula is what, a naught by 2 plus summation n is equal to 1 to infinity a n cos nx plus bn sin nx, right? So this is the formula of Fourier series. Mark it as equation number 1. So what we have to find here, we have to find the values of a naught, an and bn. What is the interval he gave here? Interval he gave here 0 to 2 pi. So first we have to find a naught. So a naught is equal to, what is the formula of a naught ma? A naught is equal to 1 by, a naught is equal to 1 by pi integral 0 to 2 pi f of x dx. What is a naught formula? 1 by pi integral 0 to 2 pi f of x dx. So therefore this is equal to 1 by pi integral 0 to 2 pi. What is our f of x value? F of x he gave x square. So substitute x square here, x square dx 1 by pi. What is integration of x square ma? X cube by 3, x power 2 plus 1 by 2 plus 1, x power n plus 1 by n plus 1, integration of x square ఏమవుతుంది, x power 2 plus 1 by 2 plus 1. So therefore upper limit, if I substitute here upper limit, ఈ 1 by 3 ఉంది కదా, so 3 will come outside, so 3 pi. If I substitute upper limit 2 pi in place of x, ఏమవుతుంది ఇది 2 pi whole cube. So 2 pi whole cube is how much, ఎంత అవుతుందమ్మా 2 pi whole cube, 8 pi cube minus lower limit ఏమవుతుంది 0, lower limit ఏమవుతుంది 0. So therefore 1 pi get cancel. So what I get here, 8 by 3 pi square. 8 by 3 pi square is the value of a naught. Avuna idi a naught value. Next what we have to find, we have to find the value of an కదా. సో an ఫార్ములా ఏంటి, 1 by pi integral 0 to 2 pi f of x into cos nx dx. ఏమవుతుందమ్మా f of x into cos nx dx కదా. సో therefore 1 by pi integral 0 to 2 pi, what is f of x here? F of x is x square into cos nx dx. F of x is equal 1 by pi integral 0 to 2 pi x square cos nx dx. Now how to integrate? Using the formula uv kada. So integration of uv you have to use. So first take it as this part is u, this part is v. So ela cheyali 1 by pi bracket begin u means x square integration of cos nx. Integration of cos nx ఏమవుతుంది sin nx by n minus differentiation of this part. Differentiation of x square ఏమవుతుందమ్మా 2x. Differentiation of x square ఏంటి 2x. Again integration of this part, sin nx integration ఏంటి minus cos nx by n. Already we have 1 n here, so again 1 n, what I get here n square.
కంపల్సరీ యూజ్ ద బ్రాకెట్స్ వెనెవర్ యూ గెట్ ద మైనస్. ఎప్పుడైతే మనకు మైనస్ వస్తుందో యూజ్ ద బ్రాకెట్ సో దట్ యూ వోంట్ బి కన్ఫ్యూజ్. అగైన్ ప్లస్ differentiation of this part, 2x differentiation is how much? 2. So our u is vanished. Now again integration of this part. So minus is as it is, cos nx integration sin nx by n. So already n square is there, it becomes n cube. Limits are 0 to 2 pi. Limits are 0 to 2 pi. Okay. Now what we have to do, understand here again, I will explain again. Integration of uv, u integral v minus u dash double integral v plus u double dash double integral v. So x square as it is, integration of cos nx is how much ma? Sin nx by n minus differentiation of x square is 2x. Again integration of this part, sin nx integration is minus cos nx by n. Already we have 1n, so it become n square. Plus differentiation of this part, 2x will become 2. Then again integration of this part, minus is as it is, cos nx integration sin nx by n. We have n square, it become n cube. Limits are 0 to 2 pi. So now upper limit. So what is the benefit here? See, when we are substituting the limits, you can directly cancel if you know the value. So what I have to substitute? A substitute చేయాలి, in place of x you have to substitute 2 pi. So sin 2n pi, in 0 to 2 pi sin term becomes 0. So no need to substitute, simply you can cancel it. Because it is anyhow it is going to be 0, right? In place of x you have to write 2 pi, sin 2n pi is 0. Then lower limit 0 into anything is what? 0, or sin 0 is 0, no need to write. Now what you have to do? So remaining part is how much ma? 1 by pi minus into minus plus, substitute the upper limit here. So 2 into, in place of x you have to write 2 pi cos 2n pi, it become by n square minus lower limit 0. 0 into anything is what? 0. So cos 2n pi is how much ma? 1. We took first in the beginning of the class we took the formulas. So cos 2n pi is how much? 1. So what I get here? 1 by pi, 2 into 2, 4 pi by n square. So pi and pi get cancelled. So 4 by n square is the value of an. 4 by n square is the value of an. Okay. Now what you have to find? You have to find the value of bn. Okay. Now see, if I to find the value of bn, let me adjust this. Right. bn value find cheyali kada. So bn, what is the bn formula ma? 1 by pi integral 0 to 2 pi f of x into sin nx dx. f of x into sin nx dx. Avuna? So therefore this is equal to 1 by pi integral 0 to 2 pi f of x is how much ma? X square sin nx dx. Kada? Sin nx dx. Now integration of uv. So uv, this is u, this is v. So how to solve? 1 by pi, first x square into sin nx integration. Sin nx integration is what? Minus cos nx by n minus differentiation of x square is how much? 2x. Again integration of this part, minus is as it is, cos nx becomes sin nx by n. Already one n is there, it become n square. Already one n is there, it become n square. Next plus 2x differentiation is how much? 2. Again integration of this part, sin nx integration is what? Sin nx integration is what? Minus cos nx by n. Minus cos nx by n. So minus of minus, it become plus cos nx by n. Already n is there, n square is there, it become n cube. Limits are 0 to 2 pi. Limits are 0 to 2 pi. So what I said here, ఏం చెప్పాను? ఫస్ట్ అగర్ ఇన్ కేస్ సైన్ టర్మ్స్ ఉంటే మాత్రం యూ కెన్ సింప్లీ క్యాన్సిల్ ఇట్ కదా. సో సింప్లీ క్యాన్సిల్ ఇట్. హౌ టు క్యాన్సిల్ ఇట్? వాట్ ఈస్ ద సైన్ టర్మ్ హియర్? we have sin nx by n square is there. So 0 to 2 pi మే sin nx is what? You have 0. ఏమవుతుంది? అది 0 అవుతుంది. అప్పర్ లిమిట్ 2 pi అండ్ లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే, సో no need to substitute. Now remaining places లో లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 1 by pi, 2 pi. 2 pi is how much? So plus into minus minus 4 pi square cos, in place of x you have to write 2 pi n
by n. 2n pi or 2 pi n, you can take it as 2n pi or 2 pi n. 1 second, let me make it down. Okay, next this term is gone 0 plus 2 cos 2n pi by n cube. This is upper limit minus lower limit 0 into anything is what? 0 minus plus into minus minus 2 cos, in place of x you have to write 0, cos 0 by n cube, cos 0 by n cube. So this is equal to cos 2n pi. Cos 2n pi is how much? Cos 2n pi, we know already it is 1. Cos 2n pi is how much 1. So what it become? 1 by pi minus 4 pi square. Cos 2 pi n or 2n pi is 1. So by n. Next cos 2n pi is how much 1 plus 2 by n cube minus cos 0 is how much? 1. 2 by n cube. So 2 by n cube, 2 by n cube get cancel. 2 by n cube and 2 by n cube get cancel. Then 1 pi got cancel. What is left here? Minus 4 pi by n is left. What is left here? Minus 4 pi by n is left. So we got the value of a naught, we got the value of an, and we got the value of bn. Right? These all three values where we have to substitute. We have to substitute our equation 1. What is our equation 1 here? Our equation 1 is what? What is our equation 1? Equation 1 is what? F of x is equal to a naught by 2 plus summation n is equal to 1 to infinity an cos nx plus bn sin nx. Correct ma? So if I substitute all the values in equation 1, so what I get here? So therefore from 1 therefore from 1 f of x is how much? X square. What is a naught value I got? 8 a naught by 2, right? So 1 by 2 8 pi square by 3. So that means how much this becomes 4. Correct? So I'm writing directly here 4 pi square by 3 plus summation n is equal to 1 to infinity an. What is an value we got? 4 by n square cos nx plus bn. Bn value is how much minus I got minus 4 pi by n sin nx. Okay, this is the Fourier series expansion of x square in terms of cos and sin in terms of trigonometry. Okay, మనం ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ n is equal to 1, summation n is equal to 1 to infinity మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏమొస్తుందమ్మా? వాల్యూస్ a1 a2 అలా ఈ టర్మ్ ఈ సిరీస్ అంతా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్లో మనకు వస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా? సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ టాపిక్, చాలా సింపుల్ టాపిక్. ఓన్లీ ద థింగ్ ఈజ్ వాట్, మీకు ఇంటిగ్రేషన్ యూవీ చేయడం రావాలి. ఏం రావాలి? కంపల్సరీగా ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవీ తెలిస్తే మాత్రం ఈ యూనిట్ చాలా సింపుల్ యూనిట్. ఏ నాట్ కనుక్కోవాలి, ఏఎన్ కనుక్కోవాలి అండ్ బిఎన్ వాల్యూస్ కనుక్కోవాలన్నమాట. ఈ 3 వాల్యూస్ కనుక్కొని మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాము? ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సొల్యూషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, లెట్ us see one problem. This problem is very important problem also.